हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णभार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोक नमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। భృగువంశములోని ఓ స్త్రీ తన కొడుకును ఎలా సంరక్షించుకుంది, తన గర్భాన్ని ఎలా సంరక్షించుకుంది, అసలు కడుపులో ఉన్న ఆ జీవుణ్ణి తొడలో ఎలా తెచ్చుకోగలిగింది, అలాంటి విచిత్రమైన సామర్థ్యం ఆ బ్రాహ్మణ స్త్రీలకు ఉండేదంటే వారేం చేశారు, ఎవరిని ఆరాధించారు, ఎవరి వల్ల అలాంటి సామర్థ్యం వారికి వచ్చింది? కేవలం భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల అలాంటి శక్తిని కూడగట్టుకున్నారు వారందరూ కూడా. ఆ శక్తిలోని అణువంత శక్తినైనా మనం సంపాదించుకోగలుగుతున్నామా? ఉన్న శక్తిని ఉపయోగించుకోగలుగుతున్నామా? లేదే. ఉన్న శక్తిని ఉపయోగించుకున్నా చాలు. అలా ఉన్న శక్తిని కూడా ఉపయోగించుకోలేని అసమర్థులమవుతూ ఉన్నాం మనమందరం కూడా. ఎందుకని? భగవంతుణ్ణి ఆరాధించడం లేదు కాబట్టి. భగవంతుణ్ణి ఆరాధించిన వారికి ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ఎలా, కొత్త సామర్థ్యాన్ని తెచ్చుకోవడం ఎలా, ఇలాంటివన్నీ అలా తెలిసిపోతాయట. తొడలో ఒక జీవుణ్ణి ధరించడం ఎవరి వల్లనైనా సాధ్యమవుతుందా? జీవుడు ఉండేట్లు చేసుకోవడం, గర్భంలో ఎలాంటి వ్యవస్థ ఉంటుందో అందాజైనా ఉంటుంది కొందరికి. ఎలాంటి వ్యవస్థ ఉంటుంది, ఆ శిశువు పడుకోవడానికి, శిశువు ఉండడానికి కడుపులో ఎలాంటి అవస్థ ఉంటుంది, ఎలాంటి వ్యవస్థ ఉంటుంది వైద్యులకు తెలుసు. కానీ చేతుల్లో, తొడల్లో అలాంటి వ్యవస్థ ఉంటుందా? ఉండడానికి ఎలాంటి వ్యవస్థ లేని ఒక అవయవంలో ఆ శిశువును తను ధరించిందంటే, తన సామర్థ్యం అలాంటి చిత్రమైనదంటే, ఇక భగవంతుని సామర్థ్యం ఏపాటిదో ఆలోచించగలగాలి. మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఇలాంటి బ్రాహ్మణ స్త్రీ మొదలైన వారి సామర్థ్యాలను మహాభారతం ఎందుకు చెబుతుందంటే, ఇలాంటి వారి సామర్థ్యమే ఇలా ఉందంటే ఇక భగవంతుని సామర్థ్యం ఎలాంటిదో గమనించండి. తను భగవంతుడు, తను సర్వోత్తముడు. సరక్షితారక్షతి యోహి గర్భే. గర్భంలో ఉన్నవారిని సంరక్షించడం మాత్రమే కాదు, గర్భంలో ఉన్నవారికి ఏ ఆపదనైనా కలిగినా తనను తొడలో ధరించడానికి కూడా అవకాశమిచ్చే ప్రభువు తను. అలాంటి కరుణాసాగరుడు తను. అలాంటి చిత్రమైన గాథను మనం నిన్న తెలుసుకున్నాం. చంపాలనొచ్చారు కాబట్టి ఆ జనించిన శిశువు తేజస్సు వల్ల
వారందరూ అంధులైపోయారు, గుడ్డివాళ్ళైపోయారు. అటు ఇటు తిరిగారు, అందరినీ వేడుకున్నారు. చివరికి తనే శరణ్యం అనుకున్నారు. ఎవరి వల్ల మాకు కళ్ళు పోయాయో, ఎవరికి మా వల్ల అపచారం కలిగిందో, ఎవరిని సంహరించాలని మేము ప్రయత్నించామో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మా బాధను చెప్పుకుంటే తల్లి కదా అందరి గోడును వినేది, అందరి గోడును పరిహరించేది తనే కదా. వెళ్ళి ప్రార్థించారు. ప్రార్థించగా ఆ తల్లి చెబుతూ ఉంది, బ్రాహ్మణి చెబుతూ ఉంది, నాహం గృహ్ణామి వస్తాత దృష్టిర్నాస్మిరుషాన్విత అయంతు భార్గవో నూనమూరుజ కుపితోద్యవ. ఏమంటూ ఉన్నారు మీరు? నేను మీ కళ్ళను అపహరించానా? నేను మిమ్మల్ని గుడ్డివాళ్లగా చేశానా? ఆ సామర్థ్యం నాకుందా? అసలు నాకు కోపమైనా ఉందా? నాకు కోపం లేదే మీ పైన? ఎంత చల్లని మాటను తను చెప్పిందో చూడండి. తన గర్భాన్ని సంహరించడానికి వచ్చిన రాజులు వాళ్ళు, అలాంటి దుష్టకృత్యాన్ని చేపట్టడానికి వచ్చిన వాళ్ళు వారు, అయినా కూడా వారిపైన కోపం లేదు. వశిష్ఠుల వారు ఎంత చక్క గాథను చెబుతూ ఉన్నారో చూడండి. అలాంటి గాథలే వారికి కనపడతాయండి. కోపం రాని వారికి కోపం రాని వారే కనిపిస్తారు. కోపం వచ్చే వాళ్ళకి అందరూ కోపగించుకున్న వాళ్లే కనిపిస్తారు. యథా రాజా తథా ప్రజా అంటారు కదా. యథా భావన, మనసులోని భావన ఎలా ఉంటుందో అలా అందరూ ప్రపంచమంతా కనిపిస్తుందట. అలా వశిష్ఠుల వారికి ఈ బ్రాహ్మణ స్త్రీ కనిపించింది. ఏమని చెబుతుంది తను? నరుషాన్విత, నాకెక్కడి కోపమయ్యా, నాకు కోపం లేదు. నా కోపం వల్ల మీకు కళ్ళు పోయాయనే విషయాన్ని నేను అంగీకరించనుగాక అంగీకరించను. ఒకటుంది, నా కడుపులో ధరించిన ఆ జీవుడున్నాడే తను చాలా ప్రభావం కలవాడు, అతి తేజస్వి. తన వల్ల మీరు గుడ్డివారైపోయి ఉంటారు అని తల్లి చెప్పింది. అయంతు భార్గవో నూనమూరుజ కుపితోద్యన. భార్గవుడు భృగుకులంలో ఉత్పన్నుడైన వాడు, ఊరుజ ఊరువు ద్వారా జనించినవాడు, తొడల ద్వారా పుట్టినవాడు, ఆ తొడను చీల్చుకుని పుట్టినవాడు. చూడండి, తొడను చీల్చుకుని తను పుట్టాడు. పుట్టిన తరువాత తొడ మళ్ళీ మొదటిలాగే మారిపోయింది. ఎవరు ఆపరేషన్ చేశారు? ఎవరు కుట్లు వేశారు? అక్కడ వైద్యులున్నారా? భగవంతుడే వైద్యుడు. నమ్మిన వారికి భగవంతుడే సర్వస్వం. ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎంత వింతో, ఎంత విడ్డూరమో, ఎంత ఆశ్చర్యమో. చీల్చుకొని పుట్టాడో మళ్ళీ మొదటిగా సిద్ధమయ్యింది. ఎలాంటి తపస్సు ఉండొచ్చు? తల్లిని బ్రతికించుకున్నాడు. తల్లికి ఏ విధమైన హాని కలగకుండా ఉండేట్లు తను చూసుకున్నాడు. భగవంతుణ్ణి ప్రార్థించాడు. తన బలమేంటో ఆ తల్లి చెబుతూ ఉంది. తను కోపగించుకున్నాడు. నిశ్చితం అంది, నూనం, నేను కాదు కోపగించుకున్నది, నాకు కోపం అసలు లేదు. నా ఊరువు నుండి తను పుట్టాడే, తొడల నుండి తను పుట్టాడే. ఎవరు పుడతారు తొడల నుండి? క్షత్రియులు కదా. తొడల నుండి పుట్టాడు కాబట్టి తనకు ఆ క్షత్రియ గుణం వచ్చిందేమో, మరి వచ్చిందేమో. కనుక తను చెబుతూ ఉంది, నూనం ఊరుజః కుపితోద్యవ. ఆ ఊరుజుడే మీ పైన కోపగించుకున్నాడు. ఇది తథ్యం, ఇది నిశ్చితం. తన దగ్గరికి మీరు వెళ్ళాలి, తనను ప్రార్థించాలి. గర్భానపి యదాయూయం భృగూణాం ఘనత పుత్రకాః తదాయమూరునా గర్భోమయ వర్షశతం ధృత. మీ వల్ల నాకు కలిగిన అనర్థం ఏంటో నేను చెబుతాను. పుత్రకాహ అని అంటూ ఉంది తను. మీరు నా బిడ్డలే, మీరు నా కొడుకుల్లాంటి వాళ్లే. గర్భంలో ఉన్న వారిని కూడా చంపాలని మీరెప్పుడైతే సంకల్పించుకున్నారో, చిన్ని చిన్ని పిల్లల్ని కూడా సంహరించాలని ఎప్పుడైతే మీరు అనుకున్నారో, నేను నా గర్భంలో 100 సంవత్సరాల వరకు ఆ కడుపును నేను ధరించాను. గర్భంలో ఉన్న శిశువును నేను 100 సంవత్సరాల వరకు ధరించాను. 11 నెలలు ఆ శిశువును ధరించడమే ఎంత గగనమవుతుంది, ఎంత కష్టమవుతుంది. 100 సంవత్సరాల వరకు నేను ధరించాను. ఎందువల్ల? మీ భయం వల్ల. అయినా కూడా తను ఊరువుని చీల్చుకుని తను జనించాడు. ఎవరు తను? షడంగశ్చాఖిలో వేద ఇమం గర్భస్థమేవ
ఆ 100 సంవత్సరాలు వ్యర్థం చేయలేదు తను గర్భంలో ఉండి. గర్భంలోనే తను అధ్యయనం చేశాడు. ఎంత గొప్పదో చూడండి, ఎంత విచిత్రమో విడ్డూరమో గమనించండి. గర్భంలో ఉండగానే అన్ని విద్యలలో ఆరితేరిపోయాడు తను. షడంగ సమేతమైన వేదాలలో తను ఆరితేరిపోయాడు. సోయం పితృవధాద్ వ్యక్తం క్రోధాద్వో హంతుమిచ్చతి. తన తండ్రిని సంహరించింది ఎవరు? మీరే కదా. ఆ కోపంతో తను రగిలిపోయి ఉండొచ్చు కనుక తన శాపం వల్ల మీరు గుడ్డివారైపోయారు. తన దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించండి. తమేవ యూయం యాచధ్వం ఔర్వం మమ సుతోత్తమం. చాలా గొప్పవాడు తను, చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు. తన పేరేంటి? ఔర్వ. ఎందుకని ఔర్వ? ఊరు వల్ల జనించాడు కాబట్టి, ఊరులో తను నివసించాడు కాబట్టి తను ఔర్వ. ఎంత చక్కని పేర్లో చూడండి, సందర్భోచితమైన పేర్లు అవన్నీ కూడా. ఊరువులో తను నివాసం చేశాడు, ఊరువు ద్వారా తను పుట్టాడు కాబట్టి ఔర్వ అనే చక్కని పేరును తనకు పెట్టారు. సుతోత్తముడు తను, చాలా మంచివాడు. తన దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థించండి అని చెప్పిన తర్వాత వారందరూ కూడా వెళ్ళారు. ఊచుః ప్రసీదేతి తదా ప్రసాదంచ చకారసః. అనుగ్రహించాలని వేడుకున్నారు, క్షణంలోనే అనుగ్రహించాడు. ఎలాంటి విచిత్రమో గమనించండి. తండ్రిని చంపారనే కోపాన్ని క్షణంలోనే వదులుకున్నాడు. క్షమించాలని వారు ప్రార్థించారు కాబట్టి, అనుగ్రహించాలని ప్రార్థించారు కాబట్టి, తండ్రిని సంహరించిన ఆ దురాత్ములైన ఆ రాజులను కూడా క్షమించగలిగేంత పెద్దవాయడైపోయాడు పుట్టినంత మాత్రాన తను. క్షమించడం ఎంత గొప్పదో. క్షమించడం మనిషిలోని పెద్దరికాన్ని ఎలా చూపిస్తుందో, క్షమించడం ద్వారా ఎలా పెద్దవాడవుతాడో. శిక్షించడం వల్ల మనిషి పెద్దవాడు కాడు, క్షమించడం వల్ల మనిషి పెద్దవాడవుతాడు. అందులోనూ బ్రాహ్మణుడు క్షమించడం తన ధర్మం. ఆ ధర్మాన్ని చేయడానికి ఉపక్రమించాడు. వేదాంతాలను ఆపోషణ పట్టడం మాత్రం కాదు, వేదాంతాలను అధ్యయనం చేయడం మాత్రం కాదు, ఆ వేదాంతాలలో ఉన్న ధర్మాలను పాలించగలగాలి. తనే విద్వాంసుడు. చదివినంత మాత్రాన తను విద్వాంసుడు కాదు, చదివిన వాటిని ఆచరించగలగాలి. అలాంటి వాడే నిజమైన విద్వాంసుడు. ఎంతటి విద్వాంసుడో చూడండి తను. పుట్టగానే చిన్నతనంలోనే క్షమించాలని రాజులు, తన తండ్రిని చంపిన రాజులు వేడుకుంటున్నప్పుడు అనుగ్రహించాడు క్షణంలోనే. లేదు అనలేదు. ప్రసాదంచ చకారసః. వారందరూ కూడా తన అనుగ్రహం వల్ల కళ్ళను సంపాదించుకున్నారు, తమ తమ రాజ్యాలకు వెళ్ళారు, క్షేమంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. భార్గవస్త్వము నిర్మేనే సర్వలోక పరాభవం. ఆ తర్వాత అందరినీ చంపాలని తను అనుకున్నాడు, అందరినీ గెలవాలని తను అనుకున్నాడు. ఎందుకని? లోకానాం వినాశార మతిం తదా సచక్రే తాత లోకానాం వినాశార. ప్రజలందరినీ సంహరించాలని తను సంకల్పించుకున్నాడు. తండ్రిని చంపిన వారిపైన కోపం, ఆ కోపాన్ని ఉపసంహరించుకోగలిగాడు. కానీ ఆ కోపాన్ని మరొకరిలో తను చూపించడానికి ఉపక్రమించాడు. ఎవరిపైన? ప్రజలపైన. అలా ప్రజలను సంహరించాలని తను ఆలోచించి తపస్సు చేయసాగాడు. తన తపస్సును సహించుకోవడం సాధ్యం కావడం లేదు. తన పితృవులందరూ కిందికి దిగొచ్చారు. పితృలోకాదుపాగమ్య సర్వభూచురిదం వచః. పితృలోకం నుండి పితృవులందరూ కూడా దిగొచ్చారు. ఔర్వునికి చెప్పారు, నాన్న ఔర్వ, క్షత్రియులు కాదు మమ్మల్ని చంపింది, రాజులు కాదు మమ్మల్ని చంపింది, వారి చేత చంపబడాలని మేము ఆ ఉపాయాన్ని చేశాము. ఎన్ని రోజులైనా చావు లేకుండా ఉన్నాం మనం. అదేంటి చావు లేకుండా మనం ఉన్నాం? ఈ జీవితాన్ని అనుభవించడం మా వల్ల కావడం లేదు. ఆయుషా విప్రకృష్టేన యదాన ఖేద ఆవిశత. ఎన్ని రోజులైనా చావడం లేదు. చావు రాకుండా ఉండటం వలన మాకు ఖేదం కలుగుతుంది. చూడండి చావు ఎంత గొప్పదో వీరి మాటల్లో మనం ఆలోచించగలిగితే. ఎన్ని రోజులైనా, ఎన్ని రోజులు బ్రతుకుతూ ఉన్నా కూడా చావు రావడం లేదే. మా తరువాత పుట్టిన వాళ్ళందరూ కూడా గిట్టుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, అయినా కూడా మాకు చావు రావడం లేదు. చావు రావకపోవడం వల్ల దుఃఖం కలిగిందట వారికి. మహాభారతం ఎంత చిత్రమైన కథను చెబుతూ ఉందో చూడండి. మరోసారి శ్లోకం చదువుతాను. ఆయుషా విప్రకృష్టేన. మా ఆయుషం పెరుగుతూ పోయిందే తప్ప తరగడం లేదు. మా మృత్యువు దూరం 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 ఇంకాస్త దూరం అవుతుందే తప్ప ఆ మృత్యువు దగ్గరవడం లేదు.
దానివల్ల దుఃఖం కలిగిందట వారికి. ఎలా చనిపోవాలి? ఆత్మహత్య చేసుకోవాలా? అది నేరం. అంతకన్నా పాపం అనేది మరొకటి లేదు. ఆత్మహత్యను చేసుకున్నవారు పిశాచాలవుతారట. కనుక ఆత్మహత్యను చేసుకోవడానికి బుద్ధి పుట్టలేదు. చనిపోవాలి, ఎలా చనిపోవాలి అని మేమందరం కూడా ఆలోచించి ఇలా ఆ కృతవీర్యుడిచ్చిన డబ్బును నేలలో దాచిపెడితే వారి వంశంలో పుట్టినవారు మమ్మల్ని చంపుతారని మేము తెలుసుకొని ఆ ఉపాయాన్ని గమనించి మేమే నేలలో ఆ డబ్బును దాచిపెట్టాము. మేమనుకున్న పని జరిగింది. చనిపోవాలి అనుకుని చనిపోవడానికి ఉపాయాన్ని ఆలోచించి ఆ ఉపాయాన్ని అనుష్ఠానం చేసి చనిపోయిన వాళ్ళం మనం. కనుక మా ఇచ్ఛతో, మా అభిలాషతో చనిపోయాం మేము. తను కాదు మమ్మల్ని చంపింది. మా ఇచ్ఛను తను పూర్తి చేశాడంటే, మా అభిలాషను తను పూర్తి చేశారు వారంతే క్షత్రియులు. కనుక వారి తప్పిదం లేదుగాక లేదు. వైరాయైవ తదాన్యస్తం క్షత్రియాన్ కోపయిష్ణుభి. ఆ క్షత్రియుల్లో కోపం రగిలించాలనే ఉద్దేశంతో మేము ఆ డబ్బును నేలలో దాచిపెట్టామే తప్ప మరో ఉద్దేశంతో కాదు. అలా వారు రెచ్చిపోయారు, మమ్మల్ని సంహరించారు. మాకు కావలసినది అది. మాకు కావలసిన పనిని వారు చేశారు కాబట్టి వారి తప్పును ఎందుకు పట్టడం? ఇక్కడ వారి తప్పు వల్ల ప్రజల్ని ఎందుకు పీడించడం, ప్రజల్ని సంహరించడం ఎందుకు? తదాస్మాభిరయం దృష్ట ఉపాయస్తాత సమ్మత ఆత్మహాచపమాంస్తాత నలోకాన్ లభతే శుభాన్. ఆత్మహత్య చేసుకున్న వారికి శుభమైన లోకాలు దక్కవు, శుభమైన లోకాలు వారికి కలగవు, సద్గతి వారికి కలగదు. చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మహత్యను మహాభారతం ఎంత నిషేధిస్తుందో గమనించాలి. కనుక ఆత్మహత్యను ఎలా చేసుకోవడం? అయినా చనిపోవాలి. ఎలా చనిపోవడం? అలాంటి ఉపాయాన్ని మనమే కనిపెట్టి మేం చనిపోయాం. తతోస్మాభిः సమీక్షైవం నాత్మానాత్మా నిపాతితః నచైతన్న ప్రియం తాత ఇదిదం కర్తుమిచ్చతి నియచ్ఛేదం మనః పాపాత్ సర్వలోక పరాభవ. నువ్విప్పుడు పాపం చేస్తూ ఉన్నావు, నువ్విప్పుడు తప్పు చేస్తూ ఉన్నావు. నువ్వు తప్పు చేస్తూ ఉంటే పరలోకములో కూడా మాకు సుఖముండదు. చూడండి ఎంత చక్కని మాటల్ని చెబుతూ ఉన్నాడో. తల్లిదండ్రుల ఎదురుగానే కొడుకులు తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు చేస్తూ ఉంటే వాటిని సంతోషంగా చూస్తూ ఉంటారు. తప్పును చూడకూడదు, తప్పును చేయకూడదు. తప్పు చేసిన వారిని నిగ్రహించాలి. మహాభారతం మనకు చెబుతూ ఉంది. యజ్ఞోపవీతాన్ని త్రెంచేశారనే వార్తను మనం విన్నాము. అలాంటి వార్తను విన్న తరువాత ప్రతిఘటన చేశారు కదా, చేస్తూ ఉన్నారు కదా. భారతీయతను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో, హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఎందరెందరో దానికి ప్రతిఘటిస్తూ ఉన్నారు కదా. తప్పును చూడకూడదు, తప్పును చేయకూడదు, తప్పును ప్రోత్సహించకూడదు. ఇది మహాభారతం యొక్క సందేశం. ఈరోజు మనం వింటూ ఉన్న సందేశం. నియచ్ఛేదం మనః పాపాత్ సర్వలోక పరాభవాత్. ఎవరో ఒకరు మమ్మల్ని చంపినంత మాత్రాన ప్రజల్ని పీడించడం ఎందుకు? ఇది తప్పు కదా, ఇది పాపం కదా. నువ్వు చెయ్యాలని సంకల్పించుకున్న పాపం వల్ల మాకు మంచి జరగడం లేదక్కడ. ఇక ఆ పాపాన్ని నువ్వు తలబెడితే ఇక మా తలలుంటాయా అక్కడ? మేము ఉండగలమా అక్కడ? శుభమైన లోకములో మేము ఉండగలమా? స్వర్గాది లోకాలలో సుఖంగా మేము ఉండగలమా? లేదే. నువ్వు చేసిన తప్పు వల్ల మాకు కూడా దుఃఖం కలుగుతుంది. కనుక తల్లిదండ్రులు తమ తమ కొడుకుల్ని ఎలా శిక్షించాలి, ఎలా వారికి శిక్షణనివ్వాలి, ఎలా వారికి బుద్ధి చెప్పాలి, ఎలా నచ్చ చెప్పాలి, తప్పును ఎలా ఖండించాలి, ఒప్పును ఎలా ఆదరించాలి, రెండూ చేయాలి. మంచి పని చేస్తూ ఉంటే వారికి ప్రోత్సాహం ఉండదు ఇంట్లో. చెడు పని చేస్తూ ఉంటే ఎవరు నివారించారు? అసలు ఏమైపోతారు అసలు పిల్లలు? కనుక తల్లిదండ్రుల బాధ్యత చాలా గొప్పది. ఆ బాధ్యతను వారు పాలించాలి. స్వర్గంలో ఉన్నవాళ్ళు కిందికి దిగి వచ్చి చెబుతూ ఉన్నారు, నాన్న ఔర్వా, నువ్వు చేసే పని తప్పు. ఆ తప్పు పని వల్ల మాకు క్షోభం కలుగుతూ ఉంది, మా మనసుకు క్షోభం కలుగుతూ ఉంది. మా మనసుకు క్షోభం పెట్టే పనిని చేస్తావా? అలాగే కొనసాగిస్తావా? తగదు. ఆ పని నువ్వు చేయకూడదు. దూషయంతం తపశ్చేద క్రోధముత్పతితం జహి. ఎవరిని సంహరించాలనుకుంటూ ఉన్నావు? ప్రజల్ని. ఎందుకని? ఆ ప్రజల్లో ఒకరు మమ్మల్ని చంపారని.
అరే, ప్రజల్లో ఎవరో ఒకరు మమ్మల్ని చంపితే ప్రజలందరినీ పీడించడమా, ప్రజలందరినీ సంహరించడమా? ఇదెక్కడి న్యాయం? మేము ఇప్పటి వరకే చెప్పాము. మేము ఉపాయం పన్ని పన్నాగం పన్ని అలా మా చావును మనమే కొని తెచ్చుకున్నాం. అలాంటప్పుడు ఎవరు అపరాధులు ఇక్కడ? ఎవరు పాపం చేసిన వారిక్కడ? పాపం చెయ్యని వారిని శిక్షించాలని నువ్వు అనుకుంటూ ఉన్నావే, వారిపైన నీ క్రోధాన్ని చూపెడుతూ ఉన్నావే. తప్పు చెయ్యని వారిపైన క్రోధాన్ని చూపెడుతూ తప్పు చెయ్యని వారిని శిక్షించాలని నువ్వు అనుకుంటూ ఉన్నావే. ఇది గొప్పదనుకున్నావా? నువ్వు ఈ పని పెద్దదనుకున్నావా? ఈ పనిని మన్నిస్తామనుకున్నావా? ఈ పని చేయడం వల్ల నీకు కీర్తి కలుగుతుందనుకున్నావా? కీర్తి కిరీటాలను తొడుగుతావనుకున్నావా? ప్రజలంతా నిన్ను మెచ్చుకుంటారనుకున్నావా? యమధర్ముడు నిన్ను మెచ్చుకుంటాడా? దేవతలు మెచ్చుకుంటారా? భగవంతుడు మెచ్చుకుంటాడా? లేదే. ఎవరూ మెచ్చుకోని పనిని ఎందుకు చేయడం? ఏ పని చేసినా మెచ్చుకోవాలి. 10 మంది మెచ్చుకునేట్లు మనం పని చేయాలి. ఓ, ఎంత చక్కని పని చేశాడు తను. అలాంటి కోపం ఉన్నా కూడా కోపాన్ని దిగవరింగి తను అనుగ్రహించాడు, తను కరుణించాడు. ఇది కీర్తి. ఇలాంటి కీర్తి ఉండాలి. మావధీహి క్షత్రియాంస్తా నలోకాన్ సప్త పుత్రక. క్షత్రియులను సంహరించడం తగదు. 7 లోకాలలో ఉన్న ప్రజలందరినీ సంహరించాలని పూనుకున్నావే, ఆ పని తగదు. చంపాలి, చంపుతాను అని నువ్వు అనుకున్నావు కదా, ప్రతిజ్ఞ చేశావు కదా. ఆ ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేసుకోవాలంటే నీలో ఉన్న క్రోధం ఏదైతే ఉందో ఆ క్రోధాన్ని నువ్వు చంపాలి. ఆ క్రోధం ఏం చేస్తూ ఉందంటే మాకు కలిగే మంచిని చంపుతూ ఉంది. అది మమ్మల్ని చంపారని క్షత్రియుల్ని చంపడానికి పూనుకున్నావు కదా, మాలోని సుఖాన్ని చంపుతూ ఉంది, మాలోని మంచితనాన్ని చంపుతూ ఉంది నీ క్రోధం. నీ క్రోధం వల్ల మాకు అనర్థం కలుగుతూ ఉంది. మాకు అనర్థం కల్పించిన వారినందరినీ చంపాలనుకుంటూ ఉన్నావే, మాకు అనర్థం కల్పించింది ఎవరు తెలుసా? నీలోని క్రోధం, నీలోని కోపం. నీలోని కోపం వల్ల నీకు మాత్రమే చెడు కాకుండా నీ వంశంలోని వారందరికీ కూడా చెడు కలుగుతూ ఉంది. దాన్ని గమనించాలి నాయనా, నాన్న. ఎంత చక్కని మాటలు చెబుతూ ఉన్నారో చూడ, ఎంత సంతోషం కలుగుతుంది మాటల్ని వింటూ ఉంటే. ఇలాంటి నీతి మాటల్ని వింటూ ఉంటే పిల్లలకు వినిపించండి, పెద్దలు వినండి. మహాభారతంలో ఒకప్పుడు ఉత్సాహం ఉన్నప్పుడు మంచిగా చెబుతాను, ఏదో కాస్త విసుగు పుట్టినప్పుడో మరేదో వికారం కలిగినప్పుడో చెబుతాను. కాస్త ఆధారం ఉండదు, నిజమే. ఒకసారి ఉపన్యాసం బాగవుతుంది, ఒకసారి బాగా అనిపించదు, నిజమే. అలా హెచ్చు తగ్గులుంటాయి ఉపన్యాసాలలో. అయినా కూడా మహాభారతం గురించి నేను చెబుతూ ఉన్నాను. నేను కూడా సాధారణమైన ఓ మనిషినే. ప్రతి ఉపన్యాసము అద్భుతంగా చెప్పాలని అనుకుంటాను, కానీ అద్భుతంగా చెప్పగలనా? లేదు. ఏదో కొన్నిసార్లు అలా అవుతూ ఉంటాయి. అయినా కూడా ఉపన్యాసం మహాభారతం అని వినండి. చాలా చక్కగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, కానీ మనిషి ప్రయత్నం నెరవేరుతుందా? మీకు తెలుసు కదండి. ఏదైనా మహాభారతం చెప్పాను కాబట్టి వినండి, వినిపించండి, ప్రచారం చేయండి. మహాస్వామీజీ వారి ఆదేశం ఇది. వారి ఆదేశాన్ని పాలిస్తూ ఉన్నాను, మీరు పాలిస్తూ ఉన్నారు. పాలించడం మాత్రమే కాదు, పాలింపజేయాలి. మేం వినడం మాత్రమే కాదు, వినిపించాలి. అలాంటి అద్భుతమైన నీతి మాటలు ఉన్నాయి. నాన్న, నువ్వు కోపగించుకోవడం వల్ల మాకు అనర్థం కలుగుతూ ఉందే తప్ప వారు చంపడం వల్ల మాకే విధమైన అనర్థం కలగలేదు. ఎలాంటి మాటల్ని చెబుతూ ఉన్నారో చూడండి. మాకు శత్రువులు ఆ క్షత్రియులు కాదు, మాకు శత్రువు నువ్వు, నీ కోపం. ఏదో మనము పద్యాన్ని వింటాం కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. అలా మహాభారతంలోని మాటలండి అవన్నీ. సంగ్రహంగా చెప్పారంతే. తన కోపమే తన శత్రువు, తనకు మాత్రమే కాదు, తన కోపము వంశానికే శత్రువు. ఒకరి కోపం, వంశంలోని ఒక్కరి కోపం సమస్తమైన వంశానికే శత్రువట అది. కనుక కోపగించుకోకూడదు మనిషి, ప్రశాంతంగా ఉండాలి. అలా కోపం వచ్చినప్పుడు వశిష్ఠుల్ని స్మరించుకోవాలి, అలా కోపం వచ్చినప్పుడు దేవతల్ని స్మరించుకోవాలి, అలా కోపం వచ్చినప్పుడు గురువుల్ని స్మరించుకోవాలి, ధర్మాన్ని స్మరించుకోవాలి. అలా స్మరించుకుని ఆ కోపాన్ని పరిత్యజించాలి, కోపాన్ని సంహరించాలి.
కోపాన్ని సంహరించుకోవాలని వారందరూ కూడా, పితృవులందరూ కూడా ఉపదేశిస్తూ ఉన్న దూషయంతం తపస్తేజ. క్రోధం ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుంది, ఎలాంటి సామర్థ్యం ఆ క్రోధానికి ఉంటుంది? తను ఎవరిని చంపుతుందంటే తను తేజస్సును చంపుతుందట. నువ్వెలాంటి తేజస్వి అయిన వాడివో నువ్వు గమనించావా ఔర్వా? నీ తేజస్సును తట్టుకోలేక కళ్ళను కోల్పోయారు క్షత్రియులందరూ కూడా. అలాంటి తేజస్సంపన్నుడవు నువ్వు, కానీ తేజస్సును కోల్పోతూ ఉన్నావు. ఎందుకని? క్రోధంతో. నీలోని క్రోధం నీలోని తేజస్సును చంపుతూ ఉంది, కనిపించడం లేదు. దానివల్ల మనిషికి హాని కలిగిందని అనుకోవడం లేదు మనిషి. నా కోపం నాలోని తేజస్సును హరిస్తూ ఉందనే అనుభవం మనిషికి కలగటం లేదు. కలగాలి. నేను చెబుతూ ఉన్నాను, మేమందరం చెబుతూ ఉన్నాము. నీలోని కోపం నీలోని తేజస్సును హరిస్తూ ఉంది. నీలోని కోపం నువ్వు చేసిన తపస్సును హరిస్తూ ఉంది, తపస్సును సంహరిస్తూ ఉంది. నీ తపస్సునే సంహరించే, నీ తేజస్సునే సంహరించే, నీ వంశంలోని మా అందరి సుఖాన్ని సంహరించే ఆ క్రోధం కావాలా నాన్న? క్రోధం అవసరమా? కోపగించుకోవడం అవసరమా? శాంతించమని వారందరూ కూడా ఆదేశించారు. అలా ఆదేశించిన తరువాత ఔర్వ ఉవాచ ఉక్తవానస్మియాం క్రోధాత్ ప్రతిజ్ఞాం పితరస్తద సర్వలోక వినాశాయ నసామేవి తథా భవేత్. అలా అన్న తరువాత తనన్నాడు, అయ్యా నేను ప్రతిజ్ఞ చేశాను కదా అందరిని చంపుతానని. నా ప్రతిజ్ఞ నుండి ఎలా విరమించుకోను? ప్రతిజ్ఞా హాని కూడా ఒక తప్పిదం కదా. ప్రతిజ్ఞాభంగం చేసుకోవడం కూడా ఒక తప్పు కదా. సర్వలోక వినాశార నసామే వితథా భవేత్. ఆ ప్రతిజ్ఞ ఎలా వ్యర్థం కానివ్వను? ఎలా వ్యర్థం చేసుకోను నేను చేసిన ప్రతిజ్ఞను? ఏం జరుగుతూ ఉంది మీరు తెలుసుకుంటూ ఉన్నారా? నా కోపం నాలోని తపస్సును నాలోని తేజస్సును హరిస్తూ ఉందని మీరన్నారు, కానీ ఎవరిపైన నేను కోపగించుకుంటూ ఉన్నాను? ఎవరైతే అపరాధం చేశారో అశిష్టానాం నియంత అశిష్టానాం పరిరక్షిత స్థానే రోషప్రయుక్తస్యాంధ్రపై సర్వజిగీషుభి. కోపం ఉండాలి మనిషికి, కోపం ఉండకూడదు అని పితృవులు వచ్చి చెప్పారు. కానీ ఔరువుడు చెబుతూ ఉన్నాడు కోపం అనేది ఉండాలి. కోపం ఎంత బలవంతమైనది, కోపం వల్ల జరిగే లాభం ఏంటి, ఆ కోపం వల్ల జరిగే లాభం గురించి తను చెబుతూ ఉన్నాడు. ఆ లాభాన్ని ఉద్దేశించి తను కోపగించుకున్నాడే తప్ప మరో ఉద్దేశం లేదు తనకు. కోపం వల్ల కలిగే లాభం ఏంటి, ఎక్కడ కోపగించుకోవాలి, ఎప్పుడు కోపగించుకోవాలి? ఔర్వుడు చెబుతూ ఉన్నాడు అశిష్టానాం నియంత. ఎవరైతే అశిష్టులున్నారో, చెయ్యరాని పనిని చేశారో వారిని నిగ్రహించడం రాజు కర్తవ్యం కదా, రాజు చేస్తాడు కదా. అలాంటి వారిని నిగ్రహించడం, అలాంటి వారిపైన కోపగించుకోవడం, శిష్టానాం పరిరక్షిత, శిష్టులైన వారిని సంరక్షించడం న్యాయం కదా. అలా అశిష్టులను నియంత్రించడానికి, శిష్టులను పరిరక్షించడానికి కోపం ఏదైతే ఉందో, కోపం చేస్తామో ఆ కోపం స్థానం, ఆ కోపం యుక్తమైనదే, అయుక్తమైనది కాదు. అలాంటి కోపం వల్ల మనిషికి పుణ్యమే తప్ప పాపం కలగదు. నిజమే, ఈ విషయం నిజమే. రాజు కోపంగించుకుంటాడు శత్రువులపైన. ఆ శత్రువులను సంహరించకపోతే ఏం జరుగుతుంది? రాజు కోపగించుకోకపోతే ఏం జరుగుతుంది? రాజ్యమంతా సంహృతం అవుతుంది, రాజ్యమంతా నష్టమవుతుంది. స్థానే కోపం ఉండాలి. యోగ్యమైన స్థానంలో మనిషి కోపగించుకోవాలి. యోగ్యమైన ప్రసంగంలో యోగ్యులైన వారిపైన మనిషి కోపగించుకోవాలి. ఎవరిపైన కోపం ఉండాలి? అశిష్టులపైన కోపం ఉండాలి, దుర్జనులపైన మనిషి కోపగించుకోవాలి. మీరన్నారే కోపం పైన కోపగించుకోమని మీరన్నారే, ఎందుకని? కోపం దుర్జనుడు కాబట్టి, దుర్జనులు లాంటిది కాబట్టి కోపం పైన కోపగించుకోవాలి మనిషి. అలాగే అశిష్టులపైన దుర్జనులపైన మనిషి కోపగించుకుంటే, దుర్జనుల్ని సంహరిస్తే దానివల్ల శిష్టుల్ని సంరక్షించిన వాడిని అవుతాను నేను. అలా శిష్టులను పరిరక్షించడానికి నా కోపమే తప్ప మరో ఉద్దేశం నా కోపానికి లేదు. భయాత్ సర్వేషు లోకేషు నాధిజగ్భుః పరాయణం ప్రతిషేద్ధా హి పాపస్య యదా లోకేషు విద్యతే తదా సర్వేషు లోకేషు పాపకృన్నోపపద్యతే. తప్పు పని చేసినప్పుడు ప్రతిఘటించేవాడుంటే మరొక తప్పు జరగదు.
ఇప్పుడు చూడండి, యజ్ఞోపవీతాన్ని త్రించేశారు. ఎవరూ ప్రతిఘటించకుండా ఊరుకుంటే అలాంటి పనులు మళ్ళీ మళ్ళీ పునరావృత్తమవుతాయి. కానీ దాన్ని ప్రతిఘటిస్తే, తీవ్రంగా ఖండిస్తే అలాంటి పనులు మళ్ళీ జరగవు. చెడు పనులు పునరావృతం కాకూడదు అనుకుంటే మనిషి ప్రతిఘటించాలి, తీవ్రంగా ప్రతిఘటించాలి మనిషి. లేదంటే అలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ప్రజలందరూ కూడా. అది పాపం అనుకోరు ఎవరు కూడా. యదాతు ప్రతిషేద్ధారం పాపో నలభతే క్వచిత తిష్టంతి బహవో లోకాస్తదా పాపేషు కర్మసు. ఎవరు ప్రతిఘటించకుండా ఉన్నట్లయితే అలాంటి పాపం చేసేవారు పెరుగుతూనే పోతారు. ఈరోజు సిఈటి కాదు, ఎల్కేజీ వ్రాయడానికి వెళ్ళినా కూడా అలాంటి వారికి ఉపనయనం జరిగి ఉండదులేండి. అయినా తనేదో ధరించి వెళ్ళాడు, తనేదో నామం వేసుకుని వెళ్ళాడు. ఆ నామాన్ని చెరిపేసుకుంటే లోపలికి వదులుతాను అని తను అంటాడు. కనుక పాపాన్ని, తప్పును నిగ్రహించాలి. ఆ తప్పును నిగ్రహించడం కోసమే నా ఈ కోపం తప్ప మరో ఉద్దేశం నాకు లేదు అని తను చెప్పాడు. ఈశస్సన్సోపితేనైవ కర్మణ సంప్రయుజ్యతే. ఎవరైతే సమర్థుడై తప్పును ప్రతిఘటించే సామర్థ్యం ఎవరికైతే ఉందో, తను ప్రతిఘటించకుండా ఉన్నట్లయితే ఆ పాపములో తను కూడా భాగి అవుతాడట. ఆ పాపం తనకు కూడా వస్తుందట. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి సమర్థులైన వారందరూ కూడా. ఉపేక్షమాణస్య పునర్లోకానాం కిల్పిషద్భయం దహేదేశ చమావేవ నిగృహీత స్వతేజసా భవతాంచ విజానామి సర్వలోకహితేప్సుతం. పితరులందరూ కూడా చెప్పారు. ఏషమన్యుస్తేగ్ని లోకాన్ ఆదాతుమిచ్చతి అప్సుతం ముంచ భద్రం తే లోకాహ్యప్సు ప్రతిష్ఠితా. నువ్వేమనుకున్నావు? లోకాలను చంపాలి అనుకున్నావు కదా, సరే ఓ పని చేయమన్నారు. నా ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేసుకోను, నా ప్రతిజ్ఞ భంగం చేసుకోనా నేను అని నువ్వు అడుగుతూ ఉన్నావే. నీ కోపాన్ని నీళ్లపైన చూపించమన్నారు, సముద్రంలో వేయమన్నారు నీ కోపాన్ని. ఆ సముద్రంలో కూడా ఉండరాని కొన్ని జీవరాశులుంటాయి, వాటిని సంహరించడానికి నీ కోపం ఉపయోగపడాలన్నారు. అలా తన కోపాన్ని సముద్రంలో విడిచేశాడు తను ఔర్వుడు. ఆ సముద్రంలో ఓ అగ్ని ఉంటుందట, దాన్ని వడవానల అని పిలుస్తారు. గుర్రంలాగా తన ముఖం ఉంటుందట, కనుక వడవాగ్ని అని తనంటారు, బాడవాగ్ని అని అంటారు. ఔర్వ అని కూడా ఆ అగ్నిని పిలుస్తారు. అలా ఆ ఔర్వుడు తన కోపాన్ని సముద్రంలో విడిచిపెడితే, సముద్రంలో ప్రయోగిస్తే ఆ సముద్రంలో వడవాగ్నిగా అది మారిపోయిందట. మహద్ధయ శిరోభూత్వా యత్తద్వేద విదో విదుః తస్మాత్ త్వమపి భద్రం తే నలోకాన్ హంతుమర్హసి పరాశర పరాన్ లోకాన్ జానన్ జ్ఞానవతాంబర. ఇలా తన కోపాన్ని సముద్రంలో విడిచిపెట్టాడు ఆ పితృవుల ఆదేశంతో ఔర్వుడు. అలాగే కూడా నీ కోపాన్ని నియంత్రించమని వశిష్ఠుడు పరాశర మహర్షికి, తన మనువడికి చెబుతూ ఉన్నారు. పరాశరుడు తన తాత చెప్పిన ఆ తాత ఆదేశాన్ని తను పరిపాలించి ప్రశాంతుడయ్యాడనే వార్తను మహాభారతం మనకు చెబుతూ ఉంది అనే ఈ ఉదంతాన్ని మనం వింటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా జాదికం ప్రణజామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు